గౌరవనీయులు జనసేన పార్టీ మిత్రుడు ఎప్పుడు కూడా ఎన్నిసార్లు ఫోన్ చేసినా నవ్వుతూ బ్రదర్ మేము రెడీగా ఉన్నామని చెప్పి నాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న సురేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. గజపతినగరం నియోజకవర్గ నలుమూలల నుండి వచ్చినటువంటి టీడీపీ శ్రేణులకు, అలాగే నా జన సైనికులకు, వీర మహిళలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కొండపల్లి అప్పలనాయుడు గారు అన్నగారికి, అలాగే నాగార్జున అన్నగారికి, అలాగే మా లోకం మాధవి మేడం గారికి, శివరామకృష్ణ గారికి, అలాగే బ్రదర్ శ్రీనివాస్ గారికి, వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్ర తెలుగు గడ్డ గర్వించదగ్గే ఒక ముఖ్యమంత్రి, మన ఆంధ్ర రాష్ట్ర అన్నగారైనటువంటి మనవడు అయినటువంటి లోకేష్ గారికి అన్న ధన్యవాదాలన్నా. 3000 కిలోమీటర్ల పైబడి యువగలం పాదయాత్రతో నడిచి ప్రతి ఒక్క యువత ఏ సమస్యతో బాధపడుతుంది, రైతాంగం ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది, పారిశ్రామికవేత్తలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, కూలీ నాలి చేసుకునే కూలన్న ఎలా ఉన్నాడని చెప్పేసి ప్రతి ఒక్క అంశంని తెలుసుకుంటూ కాలినడకన ఆయన బాటలో వెళ్తూ ప్రతి ఒక్క సమస్యని డైరీలో రాసుకుంటూ రేపు అధికారంలోకి వస్తే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని ఈ రోజు లోకేష్ అన్న మన ముందుకు రావడం జరిగింది. అన్న మీరు అలాగే మా పవన్ కళ్యాణ్ అన్నగారు అడుగుజాడల్లో నడవడానికి మా జనసేన తరపు నుంచి మా జన సైనికులు మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటామన్నా. అయితే ముఖ్యంగా నా గురించి ఒక మాట చెప్పుకుంటాను. నా పేరు మర్రాపు సురేష్, కొప్పులు వెలమ, బీసీ బిడ్డగా ఈ విజయనగరం జిల్లాలో జన్మించాను. అరాకొరా చదువులు చదువుకుంటూ మా నాన్నగారు చిన్నతనంలోనే పోవడం వల్ల నేను చదువుకోవడం కుదరలేదు. కానీ హైదరాబాద్ వెళ్లి ఇంజనీరింగ్ వర్కులు నేర్చుకుంటూ ఈరోజు ఫార్మాసిటీ కంపెనీలకు ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ గుజరాత్లోన, విశాఖపట్నంలోన, కాకినాడలోన, నక్కపల్లిలోన ఇలా చాలా దగ్గరలో చిన్న చిన్న ఇండస్ట్రీ పెట్టుకొని ఒక 200 మందికి ఉపాధిని కల్పించుకుంటూ ఈ రోజు నా జీవనం సాగిస్తున్నాను. ఈ క్రమంలో అయితే 2014లో జనసేన పార్టీ పెట్టారు. అంతకుముందు నేను ఏం చేశానంటే మా నాన్నగారు, మా తాతగారు, అన్న తారక రామారావు గారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు, అంటే టీడీపీ ఫ్యామిలీ మాది 2014 ముందు వరకు కూడా. అయితే కళ్యాణ్ గారు భావజాలం నచ్చి మేము రాజకీయాలకు రావాలి, ఒక ప్లాట్ఫామ్ ఉంది, యువతకి ముందంజ పెడుతున్నారు, యువత రాజకీయాలకు రావాలని చెప్పి ఆలోచనతో ఆయన పార్టీ పెట్టడం, ఆయన భావజాలం నచ్చి ఆ రోజు 2014లో జనసేనలోకి వచ్చి ఆ రోజు నుండి కూడా పార్టీ పిలుపునిచ్చే ప్రతి కార్యక్రమాలను కూడా మేము చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. మరీ ముఖ్యంగా 2017 నుంచి ఈ గజపతి నగరం నియోజకవర్గంలో జనసేన తాలూకా సిద్ధాంతాలని, పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని ప్రతి ఇంటికి కూడా తీసుకెళ్తూ పల్లె పల్లెకు జనసేన అని చెప్పేసి 100 గ్రామాలకు పైబడి నేను ఇంటింటికి వెళ్లి కూలన్నలతో మాట్లాడా, రైతన్నలతో మాట్లాడా, టీచర్లతో మాట్లాడా, చదువుకున్న యువతతో మాట్లాడా. ఈ నియోజకవర్గంలో 18,000కు పైబడి నిరుద్యోగ యువత ఉంది. ఇట్లాంటి సమస్యలన్నీ తెలుసుకుంటూనే ఏ ఒక్క పార్టీ కార్యక్రమాలు ఇచ్చినప్పుడు, అలాగే టీడీపీ జనసేన ఉమ్మడి కార్యాచరణ ఏదైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా ఏ కార్యక్రమాలు కూడా మేము ఎక్కడ ఆపకుండా, ఎవరికి భయపడకుండా, పోలీసులు ఎంతమంది వచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా, బొత్స వాళ్ళు భయపెట్టినా కూడా మా జన సైనికులు ఎవరు ఎక్కడా భయపడకుండా మేము ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేశాం. అందులో భాగంగా మా పవన్ కళ్యాణ్ గారు కొంతమంది రాజకీయ నాయకులు వాలంటీర్లని తప్పుదావ పట్టించి వాళ్ళ ద్వారా తీసుకున్నటువంటి
ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా కొన్ని తప్పులు జరుగుతున్నాయి, ఈ వాలంటీర్ వ్యవస్థని తప్పుగా వాడుతున్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటే, ఈ వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లు ఏదో అన్నారని చెప్పేసి తప్పుదోవ పట్టించి వాలంటీర్లు రోడ్డు మీదకి వచ్చేటట్టుగా ఆయన దిష్టి బొమ్మలు దగ్ధం చేయడం జరిగింది. అయితే అక్కడికి వెళ్ళి మేము చూసాం. ఆ రోజు మేము కరెంటు ఛార్జీలు 8 సార్లు పెంచాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ కార్యక్రమం మీద మేము నిరసన కార్యక్రమం మేము ఈ గజపతినగరం నడి రోడ్డుల్లో మేము చేస్తున్నప్పుడు అనుకోకుండా ఒక ఫోన్ వచ్చింది. అన్న, పవన్ కళ్యాణ్ గారు దిష్టి బొమ్మ ఇక్కడ కాలుస్తున్నారు, మనమేమో ఇక్కడ నిరసన చేస్తున్నామంటే, ఏం లేదు, ఆ దిష్టి బొమ్మకు పెట్టే మంటారకు ముందే మనం జగన్మోహన్ రెడ్డి 6 అడుగుల నిలువెత్తు కట్అవుట్ ను మనం ఇక్కడ అగ్గిలో కాల్చేద్దాం, మీరు రండి అని చెప్పాను. అప్పుడు నా జన సైనికుడు వెంటనే జగన్మోహన్ రెడ్డి ఒక ఫ్లెక్సీని ప్రింట్ చేసి తీసుకొస్తే నడి రోడ్డు మీద మేము అది కాల్చడానికి ప్రయత్నిస్తే 30-40 మంది పోలీసులు వచ్చారు. చుట్టూ పోలీసులు నిలబడి పవన్ కళ్యాణ్ గారు దిష్టి బొమ్మ కాల్చేటప్పుడు నిలబడ్డారు. అదే జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మ కాలిస్తే మమ్మల్ని నజ్జు గుజ్జులు పెట్టి గంట సేపు నరక యాతన చేశారు మమ్మల్ని. అయినప్పటికీ మేము విడిచిపెట్టలే, మంటలో తగలబెట్టే వెళ్ళాం. దట్ ఈజ్ జనసేన. అప్పుడు తర్వాత మన పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఒక విజనరీ. ఆయన ఎంత విజనరీ అంటే మేము ఫాలో అవుతాం. స్వర్ణాంధ్రప్రదేశ్ అన్నారు, అలాగే 2020 అన్నారు. అప్పట్లో చెప్తే ఇదేంటి ప్రతిసారి ఈయన ఉంటారా ముఖ్యమంత్రి అంటే, ఎవరైనా ఉండొచ్చు ముఖ్యమంత్రి, ఏది కూడా రాత్రినే జరగదు, దీర్ఘకాలికమైన ప్రణాళిక ఉండాలి. ఆ ప్రణాళికబద్ధంగా మనం ముందుకు నడిచినప్పుడే మనం అభివృద్ధి సాధించగలం. అలాంటి ఒక వ్యక్తిని చెప్పా చేయకుండా ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజు శివరామకృష్ణ అన్న, అప్పలనాయుడు అన్న ప్రతి ఒక్కరు కూడా మేము రోడ్డు మీదకి వెళ్ళి దాన్ని మేము ఖండించాం. ఆ రోజు కూడా పోలీసులు మమ్మల్ని అందరినీ ముందస్తు అరెస్టులు చేయడం జరిగింది. సార్, మేము దేనికి భయపడట్లేదు సార్. మేము ఇక్కడ బొత్స వాళ్ళని ఎదుర్కొని, ఒక ముఖ్యమంత్రి స్థాయి మనిషి ఇక్కడ ఉన్నాడండి, వాళ్ళందరినీ ఎదుర్కొని మేము ఎప్పుడు కూడా పోరాటాలు చేస్తాం. అయితే బొత్స వాళ్ళు ఎందుకు ఎదుర్కోవాలంటే, ఈ బొత్స వాళ్ళకి ఒక ఎమ్మెల్యే చాలదు. గజపతినగరం వాళ్ళదే, నెల్లిమర్ల వాళ్ళదే, చీపురుపల్లి వాళ్ళదే, ఇప్పుడు జడ్పీ చైర్మన్ వాళ్ళదే, ఇంకా అబ్బాయి చిన్న శ్రీని గారికి అది చాలదని చెప్పి శ్రీకాకుళం మీద హెచ్చర్ల మీద కన్నేశారు. లేదంటే ఇక్కడ ఎస్కోట మీద కన్నేసి ఎమ్మెల్యే టికెట్ కావాలంటున్నాడు. అది కాకుండా బొబ్బుల్లో వెలమ సామాజిక వర్గం చెందిన సంబంగి చిన్నప్పలనాయుడు గారిని చేతిలో పెట్టుకొని అక్కడ నడిపిస్తున్నారు. అంటే ఇక్కడ సాలూరులో డిప్యూటీ సీఎం రాజేంద్ర గారు, అంటే అక్కడ కురపాములో, అంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే బొత్స సత్యబాబు అండ్ చిన్న శ్రీను. ఇప్పుడు నీకు ఒక చిన్న విషయం చెప్తాను. మా దౌర్భాగ్యం ఎలాగ ఉందంటే, మనము ఇక్కడ అందరూ చాలా మంది తిరుపతి వెళ్ళే ఉంటారు. తిరుమల తిరుపతికి వెళ్తే బాలాజీ హోటల్, బాలాజీ లాడ్జీ, అంటే అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకన్న స్వామి ఉంటారు కాబట్టి ఆయన పేరు మీద బాలాజీ 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 అని ఉంటారు. కానీ మా విజయనగరం జిల్లాలో ఎక్కడికెళ్ళు బొత్స 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 బొత్స. ఏటి బొత్స అంటే ఇప్పుడు ఏమైనా ఎవరికైనా సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటే ఏమీ లేదు. ఇసుక దోపిడీ బొత్స, మైనింగ్ క్రషర్స్ బొత్స, లాస్ట్కి ప్రతి ఒక్క కాంట్రాక్టులు, రోడ్లు ప్రతి ఒక్కటి వాళ్ళ దగ్గరే. ఈ డబ్బంతా ఎక్కడ పెట్టుకుంటారో ఏం చేస్తున్నారో మాకు తెలియట్లేదు. డబ్బు ఏం చేసుకుంటారో, ఒక మనిషి బతకడానికి ఎంతో కొంత ఉంటే సరిపోతుంది. మనిషికి 1 లక్ష రూపాయలు ఉంటే రాజాలాగా బతకవచ్చు. కానీ అన్ని వేల కోట్లు వచ్చినా కూడా ఈ రోజు కూడా వాళ్ళ దాహం తీరలేదు. ఈ గజపతి నగరంలో 100 ఎకరాలు భూదోపిడీ చేశారు. ఇక్కడ కొంతమందిని ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో చాలా మంది వాళ్ళ క్వార్టర్ని పెట్టుకొని వాళ్ళకి కొంత డబ్బు ఇచ్చి వాళ్ళ ద్వారా వ్యాపారాలు బినామీలు పెట్టి ఈ గజపతినగరం యొక్క సంపద అంతా దోచుకున్నారు. అన్నా, మీకు ఒక విషయం మీ ముందుకు తీసుకురావాలి. ఎంత దౌర్భాగ్యం అంటే, ఈ జగన్మోహన్ రెడ్డి లాస్ట్కి ఇసుక అంటే వేలంపాట పెట్టారు. క్రషర్స్, మైనింగ్స్ ఇవన్నీ కూడా జరిగిపోయాయి. సాధారణంగా గ్రామాల్లో ఇల్లు కట్టుకుంటారన్న, అది పునాదుల్లో మట్టి పోసుకోవాలి. ఆ మట్టి పోసుకోవాలంటే వాళ్ళ దగ్గరలో ఉన్న పొలంలోంచో, వాళ్ళ సొంత పొలంలోంచో, లేదంటే కొంచెం మిరువడ్డు పొలాల్లో వాళ్ళకి ఆ మట్టి తీయడం వల్ల వాళ్ళకి లోతు అవుతుంది, పంట వస్తుందని చెప్పేసి ఒక రైతు నుంచి ఇంకొక రైతుకి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. అలాంటి మట్టి ఈ రోజు ట్రాక్టర్లు వేసి ఇంటి పునాదిని కప్పుకుందామంటే ఈ రోజు జిల్లాకు ఒక కాంట్రాక్టులు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు వసూలు చేస్తున్నారన్న. చాలా పునాదులు మిగిలిపోయాయి. పునాదుల్లో మట్టి వేసుకోవాలంటే మట్టి తీసుకోవాలని దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంది. అదే కాకుండా ఇప్పుడు బొత్స వాళ్ళ గురించి అందరూ చెప్తారు. వాళ్ళ గురించి డేటా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికాడ ఉంది కాబట్టి అది ఇక్కడితో ఆపుదాం. అయితే ఈ నియోజకవర్గంలో ప్రధానమైన సమస్యలు అప్పలనాయుడు అని గారు చెప్పారు. షుగర్ ప్లాంట్ సమస్య, ఎందుకంటే అది 2 నియోజకవర్గాలు సంబంధించి ఉంది. అటు ఎస్కోట కానీ ఇటు గజపతి నగరం కానీ. ఇక్కడ ఎందుకంటే చెరుకు రైతులు చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళు. దాని కెపాసిటీ 1,50,000 టన్నులు ఒక సీజన్ కాడితే దాన్ని 40,000 టన్నులు
టన్నులకి దాన్ని దిగజార్చేశారు. ఆధునీకరణ పేరుతో వాళ్ళు దాన్ని ఆధునీకరిస్తామని చెప్పేసి ప్లాంట్ షట్ డౌన్ చేసి దాన్ని పూర్తిగా రీస్టార్ట్ చేయకుండా దాన్ని నిర్వీర్యం చేసే ఆలోచనలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే మేము లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షులు బీసెట్టి బాబ్జీ గారు ఆధ్వర్యంలో జనసేన మేమందరం అక్కడికి వెళ్ళామన్నా ఆ ప్లాంట్ తాలూకు స్థితిగతులన్నీ మేము చెక్ చేసాం. ఎందుకంటే నాకు ఇండస్ట్రీస్ మీద నాలెడ్జ్ ఉంది. అక్కడ ఏ ఎక్విప్మెంట్స్ పోయాయి, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ప్రతి ఒక్కటి అక్కడ ఇంజనీర్స్తో మేము మాట్లాడితే ఒక్క 5 కోట్ల రూపాయలు మీరు కానీ మంజూరు చేయగలిగితే ఒక్క 5 కోట్ల రూపాయలు మీరు మంజూరు చేయగలిగితే ఆ ఫ్యాక్టరీని రీస్టార్ట్ చేస్తే రైతులందరూ కూడా బాగుపడతారని చెప్పేసి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అదే కాకుండా ఇరిగేషన్, రైతుకి నీరు ఎంతో అవసరం. మన తాడిపూడి ఆంధ్ర ఏంటంటే వాటి తాలూకు సామర్థ్యాలు తాడిపూడి 4 TMC వాటర్ పడుతుంది. అయితే అందులో 25% సిల్ట్ పూడికిపోతే 1 TMC తగ్గిపోయింది. 50% 70% పూర్తిగా కింద మట్టి చేరుకుపోవడంతో పైన చూస్తే నీరు ఉంటుంది, గేట్లు ఎత్తే 2 రోజుల్లో నీరు ఖాళీ అయిపోతుంది. ఆ రకంగా తాడిపూడిలో సిల్ట్ తీయలేదు. ఆంధ్ర ప్రాజెక్టులు చిన్న ఫీల్డ్ ఛానల్స్ వర్కులు కూడా జరగకుండా ఈరోజు ఈ వైసీపీ గవర్నమెంట్ రైతుకు ఉపయోగపడే ఏ ఒక్క పని చేయలే. తట్టడి మట్టి తీయలే, ఎంతసేపుకి బటన్ నొక్కాడే తప్ప రైతులకు ఉపయోగపడే పని ఏ ఒక్కటి కూడా చేయలేదు. లోకేష్ గారు దయచేసి మా యొక్క ఈ నియోజకవర్గానికి ఈ వాటర్ ప్రాజెక్టుల మీద చాలా తక్కువ ఖర్చుతో కంప్లీట్ అయిపోయి చిన్న ప్రాజెక్టులు ఉన్నాయి. మీరు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినట్టు ఈ గజబినారానికి రైతులకు మేలు చేసే విధంగా చేస్తారని కోరుకుంటున్నాను. అదే కాకుండా ఈ గజబినార నియోజకవర్గంలో 15,000 మంది యువత ఉన్నారు. ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టడానికి అక్కడక్కడ మెట్టు భూములు చాలా ఎక్కువ ఉన్నాయన్న అవన్నీ కూడా వీళ్ళు రియల్ ఎస్టేట్ చేసి రాళ్లు పాతేసి అమ్ముకుంటున్నారు. బత్స ఫ్యామిలీ ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టడానికి అనువైన ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ ఇలాంటివి ఇక్కడ పెట్టి ఏదైతే అవకాశాలు ఉన్నాయో అలాంటి ఇండస్ట్రీస్ పెట్టి ఇక్కడ యువతను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఇక్కడ విజయనగరంలో ఒకటి, అక్కడ పార్వతపురంలో ఒకటి, మా విజయనగరం జిల్లాకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అనేది ఎట్టి పరిస్థితిలో కావాలా. ఈ స్కిల్ డెవలప్మెంట్ అంటే దాని మీద కూడా ఈ వైసీపీ ప్రభుత్వం తప్పుడు వ్యాఖ్యలు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ అంటే పిల్లల్ని తీసుకెళ్లి ఒక 6 మాసాలు కానీ ఏదైనా ఒక పని నేర్పిస్తే చదువు 10వ తరగతి పాస్ అయినా పోయినా కూడా నాది అదే. నేను ఈరోజు ఒక ఇంజనీరింగ్ ఒక కంపెనీ అరబిందో ఫార్మా, రెడ్డి ల్యాబొరేటరీస్, ఎట్టి డ్రగ్స్ అన్నింటిలో కూడా నేను కన్స్ట్రక్షన్ చేసి ఆ కంపెనీ పూర్తి స్థాయి నేను కట్టగలుగుతాను. అంటే చదువుకి విజ్ఞానానికి సంబంధం లేదు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ వస్తే మనం 10th డిగ్రీ ఏదో పోయినప్పటికీ కూడా వాళ్ళకు ఒక ఎలక్ట్రికల్ వర్క్, ఒక వెల్డింగ్ వర్క్, ఒక ఫిట్టింగ్ వర్క్ ఇలాంటి వర్కులు నేర్పించేసి వాళ్ళు వదిలితే ఎక్కడికి వెళ్ళినా కూడా 50-60 వేల రూపాయలు సంపాదించుకోవచ్చు. లేదంటే బయట దేశాలకు వెళ్ళి వాళ్ళు సెటిల్ అయ్యే అవకాశం కూడా ఉందన్న. అందుకని మీరు మాకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మా నియోజకవర్గానికి కాకపోయినప్పుడు జిల్లాకి 2 మాత్రం ఎట్టి పరిస్థితులు ఇవ్వాలన్నా అదొకటి ప్రధానమైనటువంటి మా కోరిక. అంతేకాకుండా ఇక్కడ బొత్స అప్పలనరసయ్య గారికి ఇక్కడ చాలా మందికి 50 సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళకి భూమి భాగోతం అనేది ఒకటి తెలిసి ఉంటుంది. అంటే అన్న ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన ఫస్ట్ చేసిన ఒక మంచి పని ఏంటంటే కరణం మునసపు వ్యవస్థ, తెలంగాణలో అయితే పటేల్ పట్వారీ వ్యవస్థ, వీళ్ళందరినీ తీసి పక్కన పడేశారు. ఆ భూమి భాగోతం క్యారెక్టర్లు ఏంటంటే ఆ ఊరికి ఒక కరణం ఉంటాడు, ఒక పోలీసు ఉంటాడు, వాళ్ళకు ఒక ఎంపీ ఉంటాడు. ఆ ఊర్లో ఒక అతి సామాన్యమైన సూరిగాడు మంగి అనే వాళ్ళ దగ్గర పొలాన్ని ఒక దళితుడు అంటే మల్లన్న, ఆ దళితుడిని అడ్డం పెట్టుకొని వాళ్ళ భూమి లాక్కునే ప్రయత్నం అప్పట్లో ఈ కరణం మునసవం ఈ ఎవరైతే పత్తందారులు ఉండే వాళ్ళు చేసేవాళ్ళు. కలమరాత గాని నేను ఈ ఊరికి కరణాన్ని, నేను రాసిన రాతకి ఎదురు లేదురా, గీసిన గీతకి తిరుగులేదురా, తలాక్కు దడుగొడతాం. ఈ మాట ఆ రోజు ఊరూరా భూమి భాగోతం వేసిన రోజులు. ఎట్లయితే పెత్తందారుల మీద కడుపు మంటతో ప్రతి ఒక్కరు కూడా రగిలిపోయి వాళ్ళ యొక్క ఈ బాధని భూమి భాగోతం ద్వారా ప్రతి గ్రామాల్లో చేసేవాళ్ళన్న. ఈ ప్రాంతం చాలా విప్లవాత్మకమైన ప్రాంతం. ఇక్కడ అందరూ చాలా మంచోళ్ళు ఉంటారు. కానీ ఆ మంచితనం వల్ల కొంతమంది నాయకులు వాళ్ళ స్వార్థ బుద్ధితో ఇక్కడ ఉన్న ప్రజలను మోసం చేస్తూ అన్ని వనరులు దోచుకుని వెళ్ళిపోతున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారి గురించి మాకు బాగా తెలుసు.
మీరు యువ నాయకులుగా మీరు వచ్చారు, ప్రతి ఒక్క సమస్యను తెలుసుకున్నారు. అలాగే మాకు పవన్ కళ్యాణ్ గారి గురించి మాకు తెలిసి ఆయన అడుగుజాలలో నడుస్తున్నాం. ఈ జనసేన తెలుగుదేశం పార్టీ ఈ యొక్క ఏదైతే కలిసి మనం వెళ్తున్నామో ఎటువంటి పొరపత్యాలు లేకుండా స్టేజీల మీద కలిసిపోవడం కాదు, గ్రామాల్లో కలవాలి. తెలుగుదేశం వాళ్ళు ఒక మాట అన్నే జన సైనికులు కూడా దాన్ని తగ్గాలి. ఒకవేళ జన సైనికులు ఏదైనా ఉంటే తెలుగుదేశం వాళ్ళు తగ్గాలి. ఎందుకంటే మనం అన్నదమ్ముల్లాగా రేపు ఇక్కడ బొత్సలు అవ్వచ్చు, అక్కడ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కావచ్చు. మనము రేపు బూతుకు సీలేసి అవి స్ట్రాంగ్ రూములు వెళ్లేంత వరకు కూడా మనం అందరం అన్నదమ్ముల్లాగా కష్టపడి చేస్తే తప్ప ఈ రాక్షసుని మనం తోలలేం. ఎందుకు తోలలేమంటే మనకాడ డబ్బు లేదు, అన్యాయంగా సంపాదించే డబ్బులు ఎవరికాడా లేవు. ఒక్క వైసీపీ వాళ్ళ దగ్గరే ఉంటాయి. ఆల్రెడీ 20 కోట్లు 30 కోట్లు ఆయా నియోజకవర్గాల పరిస్థితులు బట్టి ఆల్రెడీ డబ్బులు డంప్ చేసి పెట్టారు. రేపు మీకు వాళ్ళు వచ్చే ఇంటికి 1000-2000 ఓటులు లెక్కేసి మీ ఇంట్లో డబ్బులు వేసేస్తారు. ఆ తర్వాత 5 సంవత్సరాలు మళ్ళీ దోచుకు తినేస్తారు. దయచేసి అది 5 సంవత్సరాలకి రోజుకి మీకు 2 రూపాయలు 3 రూపాయలు కూడా పడదు, 2 రూపాయలు పడుతుంది. అలాంటి ముష్టి 2 రూపాయల కోసం వాళ్ళు డబ్బులు ఇస్తే మనం ఓటేస్తామా? చెప్పండి, ఓటేస్తామా? అందుకు డబ్బులు ఇస్తే తీసుకోపోతే కూడా ఇంకొక ప్రమాదం ఉంది. మనం వాళ్ళు డబ్బులు ఇచ్చేటప్పుడు మనం తీసుకోపోతే ఈ డబ్బులు తీసుకోలేదు కాబట్టి మనకు ఓటు వేయలేదురా అని చెప్పేసి తర్వాత మన మీద కక్ష కడతారు వాళ్ళు. సో అందుకని చెప్పేసి డబ్బులు తీసుకోండి, అది మన డబ్బే. కానీ ఓటు ఏదైనా వేసామా, జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థికి ఓటు వేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అవసరమైతే మీ జేబులోంచి మీరు ఒక 5,000 రూపాయలు డబ్బులు తీసి ఎవరికైనా డబ్బులు కావాలంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీరే తీసుకొచ్చి వాళ్ళకి ఓటు వేయించాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే వాళ్ళు ఖర్చు పెట్టే డబ్బు మనం ఖర్చు పెట్టలేం. మనం 5 తీస్తాడు, 10 తీస్తాడు, మనం 10 తీస్తాడు, 20 తీస్తాడు. మనలో చైతన్యం వస్తేనే మనం ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడించగలం, ఇక్కడ బొత్సలు ఓడించగలం. మీరు ఒక్కటి అది మనసులో పెట్టుకొని రేపు 2024 ఏప్రిల్లో 2 నెలలే ఈ ఎలక్షన్లో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మట్టి కనిపించాలి. రేపు ఎలక్షన్ అయిపోయి ఇక్కడ జనసేన టీడీపీ అభ్యర్థి గెలిపోయే వరకు కూడా నేను అహర్నిశలు కష్టపడతానని చెప్పేసి మీ అందరికి మాటిస్తున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ అన్న, జై హింద్. ధన్యవాదములు సురేష్ గారు. ఈ వేదిక మీద మీరు చెప్పారు. అలాగే తెలుగుదేశం శ్రేణులందరికీ కూడా ఒకటి చెప్తా ఉన్నాం. మన మిత్రపక్షమైన జనసేన ఒకే కుటుంబంలో కలిసి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ముందుకు ఖచ్చితంగా వెళ్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ మీ అందరి తరపున వారికి కూడా హామీ ఇస్తా ఉన్నాను. ఎక్కడ వచ్చినా సరే జనసేన తెలుగుదేశం మాట ఒకటే అని చెప్పి మీరు ప్రూవ్ చేయాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇప్పుడు మీరందరూ కూడా ఎవరి స్పీచ్ కోసం మండుటి ఎండలో మీ గ్రామాల్లో బయలుదేరి ఇక్కడికి వచ్చారో మన యువ నాయకుడు, మన ఆశాజ్యోతి శ్రీ నారా లోకేష్ బాబుని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.